జేడీకేడీ గురించి అన్ని నిజాలు తెలుసుకోవటం కోసం అవినాష్ జేడీకేడీ కార్కి ఒక ట్రాకర్ని పెడతాడు. రే మామ ఏం పెట్టావురా అని ఫ్రెండ్ అడగటంతో, రే ఆ జేడీ ఎక్కడ ఉంటుందో మనం తెలుసుకోవాలిరా, అందుకే నేను ఆ ట్రాకర్ని పెట్టాను, ముందు వాళ్ళ కార్ని ఫాలో అవ్వాలి అని అవినాష్ వాళ్ళు జేడీకేడీ కార్ని ఫాలో అవుతారు. వాళ్ళు ఒక ఉమెన్స్ హాస్టల్ లోపలికి వెళ్ళటంతో వీళ్ళు అక్కడే వెయిట్ చేస్తూ మొత్తం గమనించుకుంటూ ఉంటారు. రే మామ హాస్టల్ లోపలికి వెళ్ళిన ఆ జేడీకేడీ ఏమో బయటికి రాలేదు, మిగతా అందరూ వస్తున్నారు ఏంట్రా అని ఫ్రెండ్ అడుగుతూ ఉంటే, రే అదిగోరా ఆ స్కూటీలో వెళ్తున్నారే వాళ్ళేరా జేడీకేడీలు, చీర కట్టుకొని వెళ్తోందిరా ఆ స్కూటీలో అని అవినాష్ గుర్తుపట్టేస్తాడు. అమ్మ జేడి బయట క్రిమినల్స్ని పరిగెత్తిస్తూ ఇప్పుడు చీర కట్టుకొని ఈ ఇంట్లోకి వెళ్తున్నావా? రే మామ చీర కట్టుకొని ఇంటికి వచ్చిందంటే తను చేస్తున్నది ఏది కూడా ఇంట్లో వాళ్ళకి తెలియదురా, కాబట్టి మనం ఆ విషయాన్ని బయట పెట్టాలి అని అవినాష్ అంటాడు. మనం వెంటనే ఆ ఇంట్లోకి వెళ్ళే మార్గం ఏదైనా ఆలోచించండిరా అని అవినాష్ చెప్పటంతో ఫ్రెండ్ వెళ్ళి కేబుల్ వైర్ని కట్ చేసి, మామ కేబుల్ వైర్ కట్ చేశాను అని చెప్పటంతో ఇప్పుడు మనం ఆ ఇంట్లోకి వెళ్ళొచ్చని అవినాష్ అంటాడు. అదేంటమ్మా జగదాత్రి, ఉన్నట్లుండి వైఫై ఆగిపోయింది అని సుధాకర్ చెప్పటంతో కేబుల్ వాళ్ళకి ఫోన్ చేసి నేను ఎవరో ఒకరిని ఆపరేటర్ని పంపించమని చెప్తాను మావయ్య అని ధాత్రి ఫోన్ చేస్తూ ఉంటుంది. జగదాత్రి అలియాస్ జేడీ ఐ విల్ హంట్ యూ అని అవినాష్ అనుకుంటూ ఉంటాడు. మరి కేబుల్ ఆపరేటర్ల లాగా అవినాష్ వాళ్ళు లోపలికి వచ్చి ఏం చేస్తారన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.